హాయ్ హలో నమస్తే. నేను ఈరోజు ఒక మంచి కంటెంట్ తీసుకొచ్చానండి. యూఎస్లో 14 ఏళ్ల సంవత్సరం ఉన్న పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ ఎందుకు అవసరం అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తే వాళ్ళకి ఈ చిన్న మ్యాటర్ యూజ్ అవుద్దనేసి నేను ఈ చిన్న వీడియో తీస్తున్నాను. మీరు యూఎస్ఏలో ఉంటూ మీ పిల్లలకి 14 సంవత్సరాలు వచ్చాయా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 14 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ క్లియర్గా డెవలప్ అవుతాయి. అందుకే ఇమిగ్రేషన్ అండ్ గవర్నమెంట్ రికార్డ్స్ల కోసం ఫింగర్ ప్రింట్స్ చాలా ముఖ్యము. యుఎస్ పాస్పోర్ట్, వీసా రెన్యువల్, గ్రీన్ కార్డ్ ప్రాసెస్, బయోమెట్రిక్ అపాయింట్మెంట్, ఐడెంటిటీ వెరిఫికేషన్, ఈ అన్నిటిలో ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరిగా అవసరము. చిన్నపిల్లలకి ఫింగర్ ప్రింట్స్ డెవలప్ అవ్వవు, అందుకనేసి 14 ఇయర్స్ తర్వాత ఆ ఫింగర్ ప్రింట్స్కి బిఫోర్ 14 ఇయర్స్కి మ్యాచ్ అవ్వవు. కాబట్టి ఏజ్ కంప్లీట్ అయిన తర్వాత అప్డేట్ చేయడం అవసరము. అంటే 14 సంవత్సరాలు వచ్చిన బర్త్డే డేట్ నుండి 40 డేస్ లోపు కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకొని మనము ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. ఇది పిల్లల సెక్యూరిటీ కోసం కాదు, భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు 14 ఇయర్స్ పూర్తయితే ఫింగర్ ప్రింట్స్ అండ్ బయోమెట్రిక్ టైమ్లీగా చేయించండి. ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం పూర్తిగా సేఫ్ ప్రాసెస్, నొప్పి ఉండదు, కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. కాబట్టి మీ పిల్లలకు 14 ఇయర్స్ వచ్చాక యుఎస్సిఐఎస్ నుంచి అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే మీరు బయోమెట్రిక్స్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ మీరు 14 ఇయర్స్ తర్వాత చేపించాలి. లేదంటే $5,000 ఫీ పెనాల్టీ ఉంటుంది, లేదా 6 నెలల జైలు శిక్ష. కొన్ని ప్లేసెస్లో మాత్రం 2 వర్తిస్తాయంట. జాగ్రత్త పడండి ముందుగానే. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.